ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. మనం ఫుల్గా లోడ్ అయి ఉండి దేవుని శక్తితో నిండి ఉండాలి. అంతేకాని చిన్న స్వార్థపు స్వయం కేంద్రితమై డిమాండ్ చేసే జీవితాలు జీవించకూడదు. తెలుసా, ఈ స్వయం సమస్య అనేది తోటలో మొదలైంది. ఆదికాండం 3:1-8 వరకు. దాన్ని తీసి మీకోసం చదవునా అయితే చూడండి. ఆదాము హవ్వ దేవుడు వారికి చేయమని చెప్పింది చేసినంతకాలం సంతోషంగా ఉన్నారు. ఆ తర్వాత శత్రువు హవ్వకు లేనిదేదో చూపించి ఆమెకి చెప్పాడు. ఆమె జీవితం ఎంతో బాగుంటుందని, ఒకవేళ ఆమెది తింటే దేవుడు ముందే ఆమెకి దాన్ని తినవద్దని చెప్పిన దేవుడు వారికి ఇవ్వని దాన్ని వారుగా పొందాలనుకున్నారు. ఆయన చిత్తానికి పైన తమది ఉంచారు. అపవాది అన్నాడు, ఈ పండు మంచిది, మరింత జ్ఞానాన్ని పొందుతారు, ఎక్కువగా దేవునిలో అవుతారు. దాని ఫలితం ఏమిటో తెలుసా? వారి దైవీకమైన కాపు పోయింది. ఒక్కసారి సడన్గా నగ్నంగా ఉన్నారని గుర్తించారు. తమని కప్పుకోవడానికి ట్రై చేశారు. శరీర కార్యాల్లోకి దిగారు. జీవితంలో మొదటిసారి భయాన్ని చూశారు. పరిగెత్తుకెళ్ళి దాక్కున్నారు. మనకు సరిగ్గా అలానే అవుతుంది. ఎప్పుడైతే కొంత చెత్తతో జీవిస్తుంటే మనకు తెలిసేది రైట్ కాదని మీరు అపార్థం చేసుకోకండి. ఎవరు పర్ఫెక్ట్గా ఉండరు. దేవునికి స్తుతులు, రక్షకుడు ఉన్నాడు. దేవునికి స్తుతులు. క్షమాపణకై రోజు నాకు అది 200 సార్లు కావాలి. క్షమాపణకై కృతజ్ఞతలు. అయితే దేని గురించి చెప్తున్నానంటే, తప్పు అని మనకు తెలిసిన వాటినే చేస్తూ దేవునితో కార్యం చేయకపోవడమే. అంటే నిజమైన బంధకాలు ఉన్న వాటిలో పదోన్నతులు కలగడానికి కొంత సమయం పట్టవచ్చును. అయితే మన హృదయపు స్థితి చాలా ముఖ్యమైనది. దేవా, నాకు ఇది చేయాలని లేదు, ఎలా ఉండాలంటే అలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలనుకుంటే అలా ప్రవర్తించాలి. తర్వాత అధ్యయనం, సరైన వాతావరణంలో ఉండండి, ప్రార్థించండి. చెప్తున్నాను, ఈ బిల్డింగ్లో ఎవరూ లేరనుకుంటాను, లేదా వేరే ఎక్కడైనా చెప్పగలిగేవారు బంధకంలో ఉన్నామని, 20 ఏళ్లుగా దేవునికి విధేయులుగా ఉన్నారని, అయినా ఇంకా అదే బంధకంలో ఉన్నారని. క్షమించండి, నేను నమ్మను. వచనంతో దాన్ని నేను సపోర్ట్ చేయలేను. ఒకవేళ నేను బంధకంలో ఉంటే, దేవునితో సంబంధంలోనికి గాని వస్తే, రక్షణ పొందడమే కాదు, ఏదో ఫైర్ ఇన్సూరెన్స్ పొంది నరకానికి వెళ్లకుండా ఉండేలా. కానీ అసలైతే దేవునితో జీవితం జీవించాలి అనుకుంటాను. నా జీవితంలోనికి పరిశుద్ధాత్మను ఆహ్వానించి, నా జీవితంలోని దేంతోనైనా నాతో డీల్ చేయండి. మీరు కోరుకునేది అది మాత్రం కాదు. కమాన్, కొంతమందికి పిలుపునిస్తున్నాను, ఎదగడానికి సిద్ధంగా ఉండమని, పరిణతి చెంది దేవుడు ఉండమన్నట్లు ఉండేలా. ఆమేన్. సరైన గ్రూపే వచ్చిందని నమ్మాలి నేను. మీరు కానీ సీరియస్గా లేకుంటే మీరు ఈరోజు ఉదయం వచ్చి ఉండేవారు కాదు. నాకు తెలిసి ఇక్కడకు అన్ని రకాల మనుష్యులు వచ్చారని టీవీలో చూసే ఆత్మిక పరిణతి చెందిన అన్ని రకాల వర్గాల వారు. అయితే చెప్తున్నాను, దేవుని వద్ద మీకోసం ఓ జీవితం ఉందని, నమ్మశక్యం కానంత అద్భుతమైంది. అంటే దేవుని వద్ద మీకోసం ఉన్నది మిస్ చేయాలని అనుకోరు. అంటే ఆ శాంతి, ఆనందం, దేవుని యొక్క నీతి, నిరీక్షణ, శక్తి, దేవుడు మీకోసం చేయాలనుకునే మంచి విషయాలు. హద్దులు చేసే కొందరిలా ఉండకండి. ఉండి పరలోకపు వెనుక ద్వారం నుంచి నెమ్మదిగా లోపలికి వెళదామనుకునే వారిలా. నేను వెళ్ళినప్పుడు కిండర్ గార్డెన్లోనే ఉండాలి అనుకోను. చూడండి, లూసిఫర్ స్వయం చిత్తంతో పరలోకం నుండి పడ్డాడు. ఇప్పుడు యెషయా 14:12-15 చూద్దాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదికెక్కుదును. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసి కొందును అని నీవు మనసులో అనుకొంటివి కదా.
సమాన్యుగా చేసుకొందును. దేవుని ప్రతిస్పందన ఇదే. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే మృతుల చోటులోనికి. మనం అర్థం చేసుకోవాలి ఏమనంటే, ఇష్టం ఉన్నా లేకున్నా దేవుందే అధికారం అని, ఆయన చేయమన్నది చేస్తే సంతోషంగా ఉండి బ్లెస్ చేయబడతామని, చేయకుంటే మిస్ అవుతాం. దేన్నో మిస్ అవుతాం. ఏదో మిస్ అవుతాం. నేను లేచి ఆ షో నుంచి బయటకు వెళ్ళి ఉండొచ్చు. చూడండి, అది చిన్న విషయాన్ని గుర్తించాను. అయితే అక్కడే దేవునితో ఆరంభించాను. అంటే మీరు నా చిన్న కథలన్నీ వింటుంటారు. పచారీ కొట్లో బండిని తిరిగి పెట్టడం, అలాంటి చిన్న పనులన్నీ దేవుడు నేర్పించాడు నాకు. అక్కడ ఆ చోటనే నేను బైబిల్ కాలేజీకి వెళ్ళలేకపోయాను. అయితే పరిశుద్ధాత్మ స్కూల్కి వెళ్ళాను. ఇదిగో అది ఒకలా చెప్పేది వినండి. అది అలాంటి సన్నిహితమైన దేవునితో వ్యక్తిగత సంబంధమే. మీరు పచారీ సామాన్లు షాపింగ్ చేస్తున్నా లేదా ప్రజలతో మాట్లాడుతున్నా ఏదైనా సరే, దేవుని నుంచి చిన్న సంజ్ఞ వస్తుంది. ఆయన మీరు చేయాలనుకున్నది అది కాదు అని. అది కేవలం ఆయన కోసం. ఎవరైనా దాని గురించి బాగా ఆలోచించిందో కాదు, ఎందుకంటే తెలియదు చాలామందికి చేశారని. కేవలం ఆయన కోసం, ఆయన చేయమన్నది మీరు చేస్తారు. ఒక విషయం చెప్తాను, దేవునితో మీరు సన్నిహిత సంబంధాన్ని పెంచుకోండి. నాకు తెలిసి ఇలాంటివన్నీ మీకు జరుగుతాయని, నాకు జరుగుతుంటాయి. మనం హోటల్ రూమ్స్‌ని గురించి మాట్లాడుకుందాం. మీలో చాలామంది ఉండే ఉంటారు. అయితే మీరు ఆ గదిని మీదైతే మరొకరు ఎలా కేర్ తీసుకోవాలో అలా తీసుకున్నారా? ఏమంటారు? తీసుకున్నారేమో. మీరనొచ్చి ఏం మాట్లాడుతున్నారు? క్లీన్ చేయడానికి పే చేస్తున్నాంగా, క్లీన్ చేయాలని చెప్పలేదు. దుప్పటి వేయమనో అదేం కాదు. కానీ ఇదిగో ఒక ఉదాహరణ. ఈ ఉదయం నా కాఫీ మూతను పడవేశాను. అయితే దాన్ని సరైన చోట పడవేయలేదు. అది దాదాపు కుర్చీ వెనకాల పడి ఉంది. సరే, నేను అక్కడికి వెళ్ళి దాన్ని తీశాను. బహుశా దానిలో నీళ్లు ఉన్నాయేమో. అవి చెక్క ఫ్లోర్ మీద పడ్డాయి. మీకు తెలుసా, ఒక్క క్షణం అనుకున్నాను, చూడండి, మనకు ఒకే సమయంలో రెండు విషయాలు జరుగుతాయి తెలుసా. దేవుడు చెప్పేది ఒకటైతే శరీరం ఇంకేదో చెప్తుంది. అది కేవలం క్షణికమే. తర్వాత అనుకున్నాను, వద్దు. సరే, వెళ్ళి ఒక టిష్యూ తెచ్చుకున్నా. ఉల్టాగా వంగాల్సి వచ్చింది. చైర్ వెనకాలకి వెళ్ళి నీళ్ళని తుడిచాను. అటువంటి చిన్న విషయాలే చెప్తున్నాను, అటువంటి చిన్న విషయాలే దేవునికి ఎంతో ముఖ్యమైనవి. నేను నిజంగా నమ్ముతాను, ఆ చోట్లలోనే మనం ఎదిగి మరింతగా అన్నిటికంటే ఎక్కువ పరిణతి చెందుతామని. ఎవరైనా అలాంటి కమిట్మెంట్ చేయడం చూడడం నాకు ఇష్టం. ఇంటిని వదిలి ఆఫ్రికాకు వెళ్ళి మిషనరీగా ఉండే కమిట్మెంట్ చేయడం కంటే, ఎవరైనా దేవుడు వారిని చేయమన్న చిన్న విషయాలు కేవలం ఆయన కోసం చేయడానికి కమిట్మెంట్ చేసేవారిని చూడడం నాకు ఇష్టం. వాటి గురించి ఎవరికీ తెలియదు, ఆయనకి తప్ప. అయితే వాటిని ఆయన కోసమే చేస్తారు. ఆమేన్. ఆల్ రైట్. ఇప్పుడు లూకా 18వ అధ్యాయం 18వ వచనం. నేను ధార్మికుడైన ఒక మనిషిని గురించిన కథను చదువుతాను. దేవుడు మనిషి కాడు. నేను ఇప్పుడు చెప్పిన దాని మీద గమనం ఉంచండి. మనం ధార్మికంగా ఉండవచ్చు దేవుని మనిషిగా లేకున్నా. లూకా 18:18 వచనం. ఒక అధికారి ఆయన్ని చూచి, సద్బోధకుడా, నువ్వు ఎవరైతే పరిపూర్ణంగా నీతిపరంగా మంచివాడవైన నీవు నిత్య జీవమునకు వారసుడైన గుట్టకు నేనేమి చేయవలనని ఆయన అడిగాను. అంటే ఏం చేయాలి మెస్సయ్య రాజ్యంలో నిత్య జీవనాన్ని పొందడానికి? 20వ వచనం. నీకు ఆజ్ఞలు తెలుసు కదా, వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము. అందుకు అతడు బాల్యం నుండి వీటన్నిటినీ అనుసరించొచ్చునే ఉన్నానెన్నో. అతను పాటించాడు. ఎంతో ధార్మికమైన మనిషి. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది. నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. తిరిగి వచ్చి నన్ను వెంబడింపుమని నా శిష్యునిగా ఉండి నన్ను వెంబడించు. అతడి మాటలు విని మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడెను. యేసు అతను చూచి ఇలా చెప్పెను, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పెను. ఇది విన్నవారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడన్న అడుగ్గా ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను.
చెప్పేది వినండి. పేతురు అన్నాడు, నాకిది ఇష్టం. పేతురు ఇట్లన్ను, ఇదిగో మేము మాకు కలిగినవి వస్తువులు, ఇళ్ళు, కుటుంబం, వ్యాపారం విడిచిపెట్టి నిన్ను వెంబడించితమనగా, అప్పుడు ఆయన వారితో, దేవుని రాజ్య నిమిత్తమై ఇంటినైనో, భార్యనైనో, అన్నదమ్ములనైనో, తల్లిదండ్రులనైనో, పిల్లలైనో విడిచిపెట్టిన వాడెవడో ఇహమందు చాలా రెట్లను పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అన్ను. అవి ఎన్నో వచనాలు. అయితే దీన్ని బ్యాకప్గా చేసుకుని దీని గురించి ఏం తెలుసుకున్నానో చెప్తాను. ఈ మనిషి నియమాలను పాటించాడు. మీరు చర్చికి వెళ్ళవచ్చు, బంపర్ స్టిక్కర్ ఉండొచ్చు, కానుకలు కూడా ఇవ్వచ్చు, ద్వారం వద్ద సేవ చేయవచ్చు. మనం ఎన్నో పనులు చేస్తాం. గైడ్ లైన్స్, నియమాల వలన, ఎందుకంటే వాటిని చేయాలనుకుంటాం. దాని అర్థం మనకు చెడు మనసులు ఉన్నాయని కాదు. కానీ యేసు ఇప్పుడు చెప్తున్నాడు, ఆయన అతని ధనాన్నంతా అతని నుంచి తీసివేయాలనుకోవడం లేదు. మీరు ఆ వచనాన్ని చదివినప్పుడు వాళ్ళకు ఉన్నదంతా బీదలకు ఇవ్వమని చెప్పడం గురించి అది ఒకలా ఎలా అంటే, యేసు నిజంగా అతనికి ఉన్న ధనమంతా తీసివేయాలని ప్రయత్నించడం లేదు. ఆయనకు తెలుసు అతనికి డబ్బుతో సమస్య ఉందని. అందుకనే ఆయన దాన్ని అడిగాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు అతని డబ్బు వారిద్దరి మధ్య అడ్డు ఉందని. కనుక కొన్నిసార్లు దేవుడు మనల్ని ఒక ఏరియాలో అస్థిరంగా చేస్తాడు. దాని అర్థం మనకు కొంచెం అధికమవుతుంది, చూడ్డానికి కొంచెం వణుకు పుడుతుంది. ఒకవేళ మనం దాన్ని ఇచ్చివేయాలంటే దాన్ని ఇచ్చేస్తామా? ఒకవేళ దేవుని కోసం ఇవ్వవలసి వస్తే, ఒకవేళ ఆ యవ్వనస్తుడు అలా చేసుంటే, యేసు తన ఇతర శిష్యులకు చెప్పాడు, ఇలా అన్నవారితో, మేము ఇది వదిలేసాం, అది ఫలానాది, మరి మా సంగతి ఏమిటి? ఆయన అన్నాడు, ఇహమందు కానీ రాబోయే కాలంలో కానీ చాలా రేట్లను పొందని దేనిని మీరు వదిలివేయరని. కనుక ఊహించలేని కూడా అతనికి ఏమయ్యేదో. ఒకవేళ దేవుడు చేయమన్నది చేసి ఇలానుంటే, ఇది నీదే దేవా, నీకు ఇది కావాలంటే నాకు నీకంటే డబ్బు ముఖ్యం కాదు, నీకు గాని కావాలంటే ఇదిగో తీసుకో అంటే అతనికి ఎన్నో రెట్లు మరింత ఆనందంతో దొరికేవి. అందులో ఉన్నట్లుగా తన డబ్బును ఉంచుకున్నాడు, ఆనందం లేకుండా. ఈ విషయాన్ని అంటిపెట్టుకుని ఉండాలి. అది చక్కలిగింతలు పెడుతుంది. దాన్ని ఉంచుకునే ఆనందం లేకుండా ఉండవచ్చు, మనసులో భారమైన ఫీలింగ్తో, లేదా మనం త్యాగం చేయవచ్చును. శరీరానికి బాధ కలిగిన, చివరికి ఎవరైతే తమకున్నదంతా దేవునికి ఇవ్వడానికి ఇష్టపడతారో వారికి దేవుడు ఏం చేస్తాడో మనం చూడాలి. లూకా 10వ అధ్యాయంలో మరొక అద్భుతమైన కథ ఉంది. అసలైతే లూకా ఒక గొప్ప అధ్యాయం బైబిల్లో. అందులో ఎన్నో అద్భుతమైన విషయాలున్నాయి. లూకా 10వ అధ్యాయం 25వ వచనం. ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు, ఇతనెంతో తెలివైన మనిషి. అంటే దేవుని మనిషి కానీ ఒక ధార్మికమైన వానితో డీల్ చేసాం, ఇప్పుడు ఒక తెలివైన వానితో డీల్ చేస్తున్నాం. గొప్ప జ్ఞానం లేదు. ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్య జీవనకు వారసుడున్న ఆ గుట్టకు నేనేమి చేయవలనని ఆయన్ను శోధించుచు అడిగను. అందుకు ఆయన, ధర్మశాస్త్రమందు ఏమి రాసి ఉంది? నీ దేవుడైన ప్రభుని నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రేమింపవలెను, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనని ఉంది. అతడు అలా చేయాలని అనుకోలేదు. ఇంకొంచెంగా నొక్కే అన్నాడు, నా పొరుగువాడు ఎవడు? అప్పుడు యేసు ఒక మనుష్యుడు దొంగల చేతిలో చిక్కి వార్చో కొట్టబడి కొర ప్రాణంతో ఉన్న ఒకని కథను చెప్పాడు. అతను కొట్టి మార్గం పక్కన పడవేశారు. అప్పుడు ఒక యాజకుడు అటు వెళ్ళుచు అతను చూచి పక్కగా వెళ్ళిపోయాడు. అలాగే ఒక లెవీయుడు ఆ చోటుకి వచ్చి అతన్ని చూచి పక్కకు వెళ్ళిపోయాడు. తర్వాత కేవలం ఒక సామాన్యుడు, వృద్ధుడు, ఒక సమరయుడు అటుగా వచ్చి అతన్ని చూసి ఆగి అతని వద్దకెళ్ళి తన సొంత డబ్బును తీసి సమయాన్ని వెచ్చించి జాగ్రత్తగా చూసుకున్నాడు. గాయాలకు కట్లు కట్టి ఒక పూట కొళ్ళవాని వద్దకు
తీసుకుని వెళ్ళి ఇప్పుడు దాన్నే హోటల్ అంటాం. అక్కడున్న అతనితో చెప్పాడు, నాకు వేరే పని ఉంది, నేను వెళ్ళాలి. అతని వద్దకొచ్చి, ఇవిగో డబ్బులు, దీంతో ఇతన్ని చూసుకోండి, ఒకవేళ ఇంకా డబ్బులు గాని అయితే నేను తిరిగి వచ్చి ఇస్తాను. అతను ఏం చేయాలో వాటి మీద హద్దులు కూడా పెట్టలేదు. నాకు ఆ భాగం ఇష్టం. ఇలా అనలేదు, నేను 100 రూపాయలే ఇస్తాను అన్నాడు. ఎంత ఖర్చు అయినా సరే నేను ఇతనికి సహాయం చేయాలనుకుంటున్నాను. మ్యాన్, ఎంత ఖర్చైనా సరే ప్రజలకు హెల్ప్ చేయాలి. ఎంత ఖర్చైనా సరే నేను ఇతనికి హెల్ప్ చేయాలి. ఎంత ఖర్చైనా సరే. ఎవరైనా ఈరోజు గృహంలో ఉన్నారా? ఏం చేయాల్సి వచ్చినా ప్రజలకు హెల్ప్ చేయాలి నేను. దేవుడు మన ఆశీర్వాదాల మీద నుంచి హద్దులు తీసివేయాలనుకుంటే మనం ఇవ్వడం మీద హద్దులు తీసివేయాలి. ఆశ్చర్యం వేస్తుంది ఎంతమంది ఇలాంటి సభలకు వచ్చి గురువారం రాత్రి కానుకలు ఇచ్చి తర్వాత ప్రతి కానుకల సమయంలో ఇలా అనుకుంటారు, మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు. బహుశా ఇవ్వక్కర్లేదు, కానీ ఇవ్వవచ్చు. నేను ప్రతిసారి ఇస్తాను. శుక్రవారం వచ్చి ఇలా అన్నో, నిన్న రాత్రి బోధించాను, మళ్ళీ ఈరోజు బోధించనక్కర్లేదు అని. మీరు కానీ హోటల్కి వెళ్ళి 4 సార్లు తిని ఇలా అనలేరుగా, 2 రోజుల క్రితం వచ్చా, ఈరోజు నేను డబ్బులు ఇవ్వను. కమాన్. థ్యాంక్ యూ. నేను నిర్ణయించుకున్నాను నా సొంత కథని అల్లుదామని. ఈ కథ నాకు గర్వంగా ఉంటుంది. ఇది బాగుంది. యేసు 2 ధార్మికులైన వారి కథలను చెప్పాడు. తర్వాత దయగలవాంది. నేను మీకు 3 చర్చికి వెళ్ళే క్రైస్తవుల కథను చెప్తాను. ఒక అవసరాన్ని ఎదుర్కొన్నారు, దానికి ఎలా ప్రతిస్పందించారు. 3 చర్చికి వెళ్ళేవారు, బైబిల్ చదివేవారు, పాటలు పాడే క్రైస్తవులు. అందరికీ ఒక స్త్రీ తెలుసు. ఆమె భర్త ఆమెను 4 బిడ్డలను వదిలి వెళ్ళిపోయాడు, ఏ సపోర్ట్ ఇవ్వకుండా. అతను మరొక యవనస్తురాలను చూసుకుని వదిలేశాడు, తిరిగి చూడలేదు. ఈ స్త్రీ ఫ్యామిలీని చూసుకుంటే ఎంతగానో అలసిపోతుండేది. పిల్లలకి తల్లి తండ్రి 2 అయ్యి ఎంతో ఒంటరిదైంది, ఎంతో నిరుత్సాహం. క్రిస్టియన్ స్త్రీ నంబర్ 1 ఆ స్త్రీ పరిస్థితిని చూసంది, నేను ఆమె కొరకు ప్రార్థిస్తాను. అదొక మంచి ధార్మిక ప్రతిస్పందన. క్రిస్టియన్ స్త్రీ నంబర్ 2 అంది, ఆశ్చర్యం వేస్తుంది, ఈమె ఏం చేసిందో. ఈమె భర్త వదిలేసి ఇంకో స్త్రీతో వెళ్ళాడు. ఏదో జరిగే ఉంటుంది. ఈ 2 ధార్మికమైన స్త్రీలు తమ అభిప్రాయాన్ని చెప్పారు, అయితే ఏ సహాయం లేదు. క్రిస్టియన్ స్త్రీ నంబర్ 3 పరిస్థితిని చూసింది, ఎలా హెల్ప్ చేయగలదో ప్రార్థించింది. దేవుడు ఆమెకు ఓ ఐడియాని ఇచ్చాడు, 1 నెల ఇంటద్దె పే చేయమని. ఆమె ఇవ్వాలని నిర్ణయించుకుంది. కొత్త డ్రెస్ కోసం తను దాచుకున్న డబ్బుతో డ్రెస్ కొనుక్కపోయినా పర్వాలేదని. ఆయన ఇంకో ఐడియాని ఇచ్చాడు, క్రమంగా ఆ స్త్రీని ప్రోత్సహించమని, ఆమెకు ఫ్రెండ్ అవ్వమని. ఇప్పుడు చెప్పండి, ఈ 3లో ఎవరు ప్రేమలో నడుస్తున్నారని అనుకుంటున్నారు? చెప్పాలంటే అదే లెక్కించబడుతుంది. ఈరోజు నాకున్న ఇంకొంచెం సమయంలో మీకు విషయం చెప్తాను. జీవించడానికి ఒకే జీవితం ఉంది, ఇవ్వడానికి ఉన్నది ఒక్కటే. దాన్ని మీకిచ్చుకుంటారా, లేక దాన్ని దేవునికి ఇస్తారా? ఇచ్చి ఆయన దాన్ని దేనికి కావాలంటే దానికి యూజ్ చేసుకొని ఇస్తారా? లేదా మీరు ఒక సలహానిస్తాను. చాలామంది బహుశా ఈ సినిమా చూసే ఉంటారు, ద బకెట్ లిస్ట్. అది ఒకలా ఎలా అయిందంటే తెలుసుగా. ప్రజలు ఎప్పుడు అడుగుతుంటారు, మీకేమైనా బకెట్ లిస్ట్ ఉందా? ఉంది, అయితే ఇంకా ఖాళీగానే ఉంది. నేను తెలుసా, నిజం చెప్పాలంటే కొన్నిసార్లు ఇంతగా కష్టపడి అలసిపోతున్నా కూడా నిజంగా ఏమైనా చేయగలిగే దాని గురించి ఆలోచించలేను. అంటే నన్ను నేను సంతోషపరచుకోవడానికి జీవించాలనుకున్నాను. అంటే ఆనందించేవి చేస్తాను. తెలుసా, దేవుడు మనల్ని బాగా చూసుకుంటాడు. అయితే నేనేం చేసుకున్నాను, కొత్త బకెట్ తెచ్చుకుందామని. కనుక ఈరోజు మీకు సలహానిస్తాను, ఒక కొత్త బకెట్ లిస్ట్ కొరకు.
ఒక బకెట్ని ఆరంభించి మీకు కావలసిన వాటితోనో చేయవలసిన వాటితోనో నింపకండి. చనిపోవడానికి ముందు ఇతరుల కోసం చేయాలనుకునే వాటితో నింపండి. ఆమేన్. నాకది ఇష్టం. మన కొత్త బకెట్ లిస్ట్ని చేద్దాం. సరేదేవా, ఈరోజు ముగ్గురి ముఖాల మీద నవ్వును తేవాలి. ప్రోత్సహించే దానిలా ఉండాలి. ఏదో ఒక రోజున గత 5 ఏళ్లుగా మంచి బట్టలే కొనుక్కొని స్త్రీకి కొనివ్వాలి, కొత్తది సమ్మర్ వార్డ్రోబ్ని. నిజంగా? దానికి కొంచెం టైం పట్టింది. ఈ సందేశం అయిపోతే బాగుంటుంది అనుకుంటాను. దేవుణ్ణి మీరెందుకు నమ్మరు? బయట తిరుగుతున్నప్పుడు మీ పర్స్ 20 లేక 50 రూపాయలతో నిండి ఉండాలని ఇతరులను బ్లెస్ చేయగలిగేలా. గిఫ్ట్ సర్టిఫికేట్లను తీసుకెళ్లే సంగతి ఏమిటి? పెట్రోల్కో పచారీలకు అటువంటి వేరు వేరు వాటికి మీరు చర్చిలోనికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ వేగులా ఉండేలా. కమాన్. ఒక ఒంటరి తల్లి కోసం వెతకండి. ఆమె 2 ఉద్యోగాలు చేస్తుందని ఎవరో చెప్తే విన్నారా? అలసిపోతుందని తెలుసు. ఆమె భర్త బిడ్డలకు సపోర్ట్ చేయడని. ఆమె పిల్లల్ని బయటికి తీసుకెళ్లదేమో. అలాంటప్పుడు మంచి గిఫ్ట్ సర్టిఫికేట్ని ఇచ్చి అనొచ్చుగా, హే మీ పిల్లల్ని ఈరోజు హోటల్కి తీసుకెళ్ళొచ్చుగా. అంటే అది ఇవ్వడంలో ఎవరికైనా ఒక మార్పుని తెస్తుంది ముందుకు సాగడానికి. కమాన్. బోరై దుఃఖంలో ఉండడానికి మనకే కారణం లేదు. ఒంటరిగానో కూర్చుని సణుగుతూ మన జీవితాలను గురించి ఎప్పుడు ఫిర్యాదులు చేయడానికో, దేవా నా కోసం నీ చిత్తం ఏమిటి, నా పరిచర్య ఏమిటి, నా పిలుపు ఏమిటి, ఏం చేయాలంటావు, ఏదైనా అవసరత చూసిన ప్రతిసారి అనండి, దేవా నన్ను నువ్వు ఏదైనా చేయమంటావా? ఇలా కాదు, దేవా దీన్ని నువ్వే సరిచేయి. అయితే ఎవరి జీవితంలో అయినా మార్పును తేవడానికి నన్ను యూజ్ చేసుకోవాలనుకుంటున్నావా? నిజం చెప్తున్నాను, అలాంటి అన్నిట్లోనూ గిల్టీగా ఉండేదాన్ని ఆరంభంలో చదివినప్పుడు. అది నేనే. మీరు దుఃఖంలో ఉండాలనుకుంటే చేసే మార్గం ఇదే. నిజం చెప్పాలంటే లేచి సంకల్పంతో జీవించాలనుకోవడం ఎలా అయితే నేను ఇంకా అక్కడ లేను, ఇంకా చేరుకోలేదు. కానీ చెప్తున్నాను, చాలా కాలం తర్వాత నాకు వచ్చిన బెస్ట్ ఐడియా అదే. అది మీ ఆనందాన్ని పెంచుతుంది. అంటే చూడండి, పెద్ద మొత్తంలో. ఆమేన్. కమాన్, దేవునికి స్తుతులు చెప్పండి. నేను ఆశించి ప్రార్థిస్తాను, మీ ఆత్మిక జీవితంలో నేను ఒక పార్ట్నర్నని మీరు ఫీల్ అవ్వాలని. మీకు హెల్ప్ చేస్తూ దేవుడు మీరెలా ఉండాలంటాడో అలా ఉండేలా నేను మీతో భాగస్వామ్యాన్ని చేస్తూ సహాయపడుతున్నానని. ప్రతిరోజు మీకు వాక్యాన్ని బోధిస్తున్నాం. అలా చేయడం నాకిష్టం. మీరు మాతో పార్ట్నర్స్ అవ్వాలనుకుంటారని ఆశిస్తున్నాను. నాతోనూ పరిచర్యతోనూ మిమ్మల్ని రీచ్ అవ్వడానికే కాదు, కానీ మీకు తెలిసింది తెలియని ఇతరుల వద్దకు రీచ్ అవ్వడానికి. మనం పార్ట్నర్స్ అయితే నమ్ముతాను, ఎన్నడూ మనం ఊహించని దానికంటే ఎక్కువ చేయగలమని. చూడండి, మాతో మీ వంతు ఏమిటి? మీతో మా భాగమేమిటో మాకు తెలుసు. వాక్యాన్ని బోధిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మరి మాతో మీ భాగమేమిటి? బహుశా మీరు మా పరిచర్యతో భాగస్వామ్యం చేయాలి. దాని గురించి మీరు ప్రార్థించండి. దేవుడు ప్రేరేపిస్తున్నాడని ఫీల్ అయితే అలా చేయమని. అక్షరాలా దాని అర్థం మా కోసం ప్రార్థిస్తున్నారన్న ఒప్పందమే. మా గురించి మంచిగా చెప్పడం, మా ఏరియాలో ఉన్నప్పుడు మా సభల్లో కొన్నిటికి రావడం, ప్రోగ్రామ్ని చూడడం, మీ జీవితంలో భాగంగా ఉండనివ్వండి. తర్వాత పరిచర్యకు ఆర్థికంగా సపోర్ట్ చేయండి క్రమంగా. చూడండి, అడుగుతున్నాను, నేను కమిట్ అయ్యున్నాను. మిమ్మల్ని కమిట్ అవ్వమని అడుగుతున్నాను.
మన జీవితాల్లో ఒకసారి మంచిని చేస్తేనే మార్పు రాదు, కానీ మనం చేసే మంచిని మళ్ళీ 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 చేయాలి. కనుక నెలవారీగా మీరు సపోర్ట్ చేస్తుంటే లేదా ఎంత ఎక్కువగా చేయడం రేట్ అనిపిస్తే అంతగా చేయండి. అప్పుడు మీరు మా గురించి ఎలా ఫీల్ అవుతారన్న దానిలో పెద్ద మార్పుని చూడగలరు. ఎవరికైనా అన్ని వేళ తీసుకోవడమే తప్ప ఇవ్వడం అనేది లేకుంటే అంత మంచిది కాదు. కనుక మాతో పార్ట్నర్స్ అవ్వమని ఆహ్వానిస్తున్నాను. దేవుని మహిమపరిచి క్రీస్తుని పంచుకోవడానికి హెల్ప్ చేయండి. గాయపడ్డ వారికి హెల్ప్ చేయడానికి, బీదలను ఫీడ్ చేయడానికి, మనకి తెలిసింది ఇంకా తెలియని వారికి సువార్తను పంచడానికి. మమ్మల్ని joysmay.orgలో చెక్ చేసి పార్ట్నర్షిప్ని గురించి తెలుసుకోవాల్సిందంతా తెలుసుకోండి. లేదా పరిచర్యకు ఫోన్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ప్రార్థించినందుకు. మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యం. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదలకు బట్టలు ఇస్తున్నాం, సువార్తను దేశాలకు చాటుతున్నాం. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా joysmay.orgని ఈ రోజే విజిట్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి. జాయిస్ మేర్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి, క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.